యేసు ప్రభుల వారి ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనాలు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 1 నుంచి 16 వచనాలు చూస్తే అద్భుతమైనటువంటి మాటలు. నిజంగా ఈ మాటలను కంఠస్థము చేయడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప కృపకు నేను ఏమి ఆయనకిచ్చిన రుణాన్ని తీర్చలేను. అద్భుతమైనటువంటి మాటలు. ద్రాక్ష తోట యజమానుడు, ఇంటి యజమానుడు ద్రాక్ష తోట. మనమందరము ఈ లోకములో ఉంటుండగా ఆయన ద్రాక్ష తోటలోనికి కూలివారిగా మనల్ని పంపిస్తున్నాడు యేసు ప్రభుల వారు. అయితే దాదాపు 9 గంటలకు వచ్చిన వారు ఉన్నారు, 12 గంటలకు వచ్చిన వారు ఉన్నారు, 3 గంటలకు వచ్చిన వారు ఉన్నారు, 5 గంటలకు వచ్చిన వారు కూడా ఉన్నారు. 5 గంటలకు వచ్చిన వారికి ఒకటే కూలి, 9 గంటలకు వచ్చిన వారికి ఒకటే కూలి, 12 గంటలకు వచ్చిన వారికి ఒకటే కూలి, 3 గంటలకు వచ్చిన వారికి ఒకటే కూలి. వీరందరికి ఒకటే కూలి తీసుకుంటున్నప్పుడు 9 గంటలకు వచ్చిన వారికి పాపం కొంచెం బాధ వేసింది. ఎందుకంటే పగలంతా కష్టపడ్డారు. 9 గంటల నుంచి 5 గంటల వరకు పనిచేశారంటే వాళ్ళకి ఎంత ఓపిక, ఓర్పు, ఎండలో చెమటలు వస్తూ ఎండ బాధను సహించి కష్టపడ్డటువంటి వీరికి 5 గంటలకు వచ్చిన వారికి ఎంత కూలి ఉందో 9 గంటలకు వచ్చిన వారికి కూడా అదే కూలి ఉంది. వారు అది తీసుకొని ఆ ఇంటి యజమానుని మీద సనుగుకున్నారు. అప్పుడు ఆ ఇంటి యజమానుడు ఏమంటున్నాడు? మంచి మాట, స్నేహితుడా. హల్లెలూయా. స్నేహితుడా. దేవుడు మనలందరినీ స్నేహితుడా, స్నేహితురాలు అని పిలుస్తున్నాడు. నీకిచ్చినట్టే అంటే 9 గంటలకు వచ్చిన వారికి దాదాపు పుట్టింది మొదలుకొని క్రైస్తవులుగా ఉన్నవారు అప్పుడే నమ్ముకొని దేవుని యొక్క కార్యాల ముందు కొనసాగుతున్నవారు ఇద్దరు ఉన్నప్పుడు, పుట్టింది మొదలుకొని దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ప్రార్థించినప్పుడు వారికి జరగని కార్యము, తొలుతగా రక్షింపబడి వచ్చిన వారికి కార్యము జరిగితే మొదట రక్షింపబడి చిన్నతనము నుండే దేవుల్లో ఉన్నవారు ఎంత సనువుకుంటారు. ప్రభువా, నేను ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా, నీవు నాకు అడిగింది ఇవ్వడం లేదు, కానీ ఇప్పుడే రక్షింపబడ్డారు, వీరు ప్రార్థన చేసిన వెంటనే వీరి జీవితంలో గొప్ప కార్యం చేశావే అని మనం కూడా సనుగుకుంటాం వారి వలె. అందుకనే దేవుడు, స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదు కదా, ఇది నా సొమ్ము, నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఇచ్చుకుంటా, నీకెందుకు అంత కడుపు మంటగా ఉన్నది, నేను మంచివాడను కదా, నేను మంచివాడని కడుపు మంటగా ఉన్నదా అని ఒక మాట 16వ వాక్యములో ఈ ప్రకారమే కడపటివారు మొదటివారగుదురు, మొదటివారు కడపటివారగుదురు. చిన్నతనము నుండి భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించిన మేలు పొందుకోలేకపోతే నా విశ్వాసం వ్యర్థము, నేను ప్రార్థన చేయడం వ్యర్థము, నా ప్రార్థనకు జవాబు రావడం లేదు, దేవుడు నాపై కనికరము చూపడం లేదు, దేవుడు నన్ను చిన్న చూపు చూస్తున్నాడు, దేవునికి నేనంటే ఇష్టము లేదు, దేవుడు నన్ను తృణీకరిస్తున్నాడు, నా ప్రార్థన ఆలకించడం లేదని మన మొదట ఉన్న విశ్వాసాన్ని ఎప్పుడు మనం పోగొట్టుకోకూడదు దేవుడు సెలవిస్తున్నాడు. అందుకనే కడపటివారు మొదటివారగుదురు. అప్పుడే తొలుత రక్షింపబడిన వారికి దేవుడు కార్యాన్ని చేస్తే, మొదటి నుండి విశ్వాసములో ఉన్నవారు వారి యొక్క కార్యాలను చూసి విశ్వాసములో పడిపోయే వీలుంది. ప్రార్థన చేద్దాం. దేవా, నా మొదటి విశ్వాసము నా మొదటిగానే ఉండనివ్వండి, మొదట నీకుండిన ప్రేమను వదిలితివని అని ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది కదా. అందుకని మన మొదటి ప్రేమ మొదటిగానే ఉండనిద్దాం. ఇప్పుడు వచ్చిన వారికి దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు, ఎప్పటి నుంచో ప్రార్థించిన మాకు జవాబు ఇవ్వడం లేదని మన విశ్వాసాన్ని ఎక్కడ మనం కోల్పోవడానికి వీల్లేదు. విశ్వాసము ప్రతిరోజు నూతన పరచబడాలి, నూతన కార్యాల కొరకు ఎదురు చూడాలి, అదే విశ్వాసం. అందుకనే ఈ 20వ అధ్యాయము 16వ వచనంలో కడపటివారు మొదటివారగుదురు, మొదటివారు కడపటివారగుదురు. కనుక మన మొదట ఉన్న విశ్వాసం మొదటిగానే ఉండనిద్దాం. మనము కడపటి వారం అవడానికి వీల్లేదు. ఎందుకంటే మనము ఆయనకు స్నేహితులం. స్నేహితుడు ఎప్పుడు తన స్నేహాన్ని వదిలిపెట్టుకోవడానికి చూడడు. ఒక మంచి స్నేహితుడు ఎవరికైనా దొరికారంటే వాళ్ళని విడిచిపెట్టుకుంటామా? మరి ఇంత గొప్ప స్నేహితుడు మనకు దొరికినప్పుడు ఈ లోక సంబంధమైన కార్యాలను పొందుకోలేదని మంచి స్నేహితుడిని విడిచిపెడదామా? వద్దు. ఆ స్థితి మనకొద్దు. కానీ ప్రభువా, నా విశ్వాసాన్ని వృద్ధి పొందించమని ప్రతిరోజు మనం ప్రార్థించుదాం. దేవుడి కృపను
విశ్వాసమును ప్రతిదినము మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్.